Sir, ready, sir? Shall we start, sir? Speaker, sir. హిమబిందు మేడం ఉన్నారా? శివకుమార్ సార్, హ్యాపీ ఈవినింగ్. ఓకే సార్, శివకుమార్ గారు, హ్యాపీ ఈవినింగ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సో మరి నేటి సెషన్ని మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా ఈరోజు ఒక అద్భుతమైన సెషన్. నాకు తెలిసి మీరందరూ పోస్టర్ చూసే ఉంటారు. మరి ఈ సెషన్ విన్న తర్వాత మీ అందరికీ చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తాయి. మనము తెలుగు భాష చాలా తీయనైనది, కమ్మనైనది అంటారు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా మన భాష, మన గౌరవం మనకు ఎప్పుడూ వన్నె తెచ్చి పెడుతుంది. మరి అలాంటి తెలుగు భాషలో ఉన్న మెలకువలను, తెలుగు భాష మాట్లాడడం వల్లే ప్రయోజనాలను మనకు తెలియజేయడానికి ఒక వండర్ఫుల్ స్పీకర్, సీనియర్ స్పీకర్, మన ఇంపాక్ట్ అంటే, స్ఫూర్తి అంటే ఎప్పుడు ఎంత బిజీ ఉన్నా మనకు టైం ఇస్తారు సారు. మరి వారిని ఇంట్రొడ్యూస్ చేయాల్సిందిగా హిమబిందు మేడంని కోరుతున్నాను. హిమబిందు మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్, అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు మనం చాలా శ్రద్ధగా, గర్వంగా మాట్లాడుకోబోతున్న ఈ విషయం, ఈ అందమైన విషయాన్ని మనతో పంచుకోవడానికి మన ముందుకు రాబోతున్న వక్తను పరిచయం చేసే ప్రకారంగా ఆ విధానంలో నేను పాలు పంచుకోవడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ముందుగా మన ముందుకు రాబోతున్న వక్త గురించి, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందారు, పురస్కార గ్రహీత వీరు. తర్వాత 10 శతకాలను ఆవిష్కరణ చేశారు. గత 25 సంవత్సరాలుగా వ్యాఖ్యాన సేవలు అందిస్తున్నారు. మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులు, 5 ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ గారు పాల్గొన్న కార్యక్రమాలను నిర్వహణ చేపట్టిన వ్యక్తి వీరు. ముఖ్యంగా వీరు ఇంపాక్ట్ సర్టిఫైడ్ స్పీకర్ గారు. ప్రస్తుత సమాజంలో చాలా కుటుంబాల్లో, ముఖ్యంగా పట్టణాల్లో తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో కన్నా ఇంగ్లీష్ లో ఎక్కువగా మాట్లాడుతున్న రోజులు ఇవి. ఎందుకు అంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే తెలివైన వ్యక్తిగా అనే భావన పెరిగిపోయింది సమాజంలో మనందరిలో. కానీ తెలుగు బాగుంది, ఉద్యోగం మాత్రం ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తుంది అనే భావన బాగా పెరిగింది. సో తెలుగులో చదివితే భవిష్యత్తు లేదు అనే భయాన్ని పోగొట్టడానికి, మనం మర్చిపోతున్న మన తెలుగు భాషా పదజాలాన్ని మనకు ఎంతో అందంగా పరిచయం చేయడానికి, దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఒక మంచి టాపిక్ తో ఈ రోజు మన ముందుకు రాబోతున్న గొప్ప స్పీకర్ గారు మిస్టర్ పూర్ణకృష్ణారావు గారు. సో మనందరి తరపున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. సార్ పూర్ణచంద్రరావు గారు, ఈ అందమైన వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం, సుస్వాగతం సార్. సో వెరీ హ్యాపీ. అమ్మ హిమబిందు గారు, ధన్యవాదం తల్లి. మాతృదేవో భవ, శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, అక్షరాలు నేర్పినటువంటి మా గురువులందరినీ కూడా సద్భక్తి పూర్వకంగా వారికి కూడా నమస్కరిస్తూ, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం లోపల ఒక మంచి సెషన్ లో పాల్గొనే అవకాశాన్ని ఆత్మీయంగా అందించినటువంటి ఇంపాక్ట్ అధినేత, సూత్రధారి, పాత్రధారి, మనందరికీ పూజనీయులు గురూజీ గంపా సార్కి, అదేవిధంగా నాతో పాటు శిక్షణ చేసి నేను కాస్త స్పీడ్ బ్రేకర్ల మధ్యన నా ప్రయాణాన్ని అక్కడనే మెల్లమెల్లగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో శ్యామ్ రాథోడ్ సార్ రాకెట్ లాగా ముందుకు దూసుకెళ్ళి 255 బ్యాచీలకు తాను ఆధిపత్యం వహిస్తూ ఎంతో మందిని స్ఫూర్తిదాయకంగా మలిచినటువంటి స్ఫూర్తి, వారి పేరులోనే స్ఫూర్తి, రాథోడ్ సార్ రామ్ రామ్. తర్వాత లక్ష్మణ్జీ ఉపన్యాసకులుగా విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ కళాశాల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి
తాను ఈ కార్యక్రమం లోపల మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సందర్భానికి, తర్వాత శివకుమార్ సార్, తర్వాత హిమబిందు గారు, ఇంకా ఎవరెవరైతే మెంటర్స్, ఎవరెవరైతే ఇన్ఛార్జ్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున అందరి పేర్లు ప్రస్తావిస్తలేకపోతున్నాను కానీ క్షంతవ్యులను. నాకు ఇచ్చినటువంటి సమయం 7:45 వరకు ఇచ్చారు. మనకు ప్రస్తుతం వచ్చేసి సమయం 7:15 అవుతుంది. ముగ్ధ మనోహరమైనటువంటి 30 నిమిషాల తరగతి గది లోపల మనకు నచ్చిన, మెచ్చిన, వచ్చిన, ఇష్టమున్న, ఆసక్తికరమైన, అందమైన, అనుభూతికరమైన, జాగృతమైన, ప్రేరణాత్మకమైనటువంటి కొన్ని పద్యాలను, అంశాలను మీతో షేర్ చేసుకోవడానికి నేను సంసిద్ధంగా అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. చదువులమ్మ తల్లికి పాదపద్మాలకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ముగిద్దాం. లక్ష్మణ్ సార్తో ఒకసారి మాట్లాడిన తర్వాత మీతో నేను భాగస్వామ్యం అవుతాను. ప్లీజ్ లక్ష్మణ్ సార్ రెస్పాండ్. ఈరోజు పంచపాషాణాల పద్యాలతో పాటు కొన్ని పద్యాలు, ముఖ్యంగా వక్తకు కావలసినటువంటి తెలుగు భాష ఎలా మనము అన్వయించుకోలేనటువంటి నా టాపిక్. రైట్. అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామాయణం చెప్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే రామాయణం చెప్తుంది. గురు శిష్యులు ఎలా ఉండాలంటే రామాయణం చెప్తుంది. నమ్మిన వారితో ఎలా ఉండాలి అంటే రామాయణం చెప్తుంది. అన్నిటికీ రామాయణం లోపల లక్ష్మణుని పాత్ర ఉదాత్తమైంది, ఉన్నతమైంది. శ్యామ్ రాథోడ్ సార్ కూడా లక్ష్మణుడు వెన్నంటి ఉండి తోడు నీడగా తన యొక్క బాధ్యతను భాగస్వామ్యం సందర్భానికి లక్ష్మణ్జీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో శివుని గురించి ఒక మాట మాట్లాడుకొని సెషన్లోకి వెళ్దాం. దానికన్నా ముందుగా 2-3 స్పీకర్లు వాళ్ళ యొక్క సందేహాలను, ఈ క్లాస్ యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళు ఆశిస్తున్నటువంటివి, మా సోదరీమణులు కావచ్చు, చాలా మంది ఇక్కడ హైలీ మంచి మంచి ఉద్యోగాలలో, విద్వత్తులో, వయస్సులో, మనస్సు లోపల నాకన్నా పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, కొంతమంది చాలా అంటే చాలా సీరియస్ గా వినేటటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఎలాంటి కనురెప్ప కూడా కొట్టకుండా. లక్ష్మణ్ సార్ ఏమేమి హెచ్చరికలు జారీ చేసిండో ఏమో కానీ, సార్ మీరు ఫ్రీగా కూర్చోవచ్చు, చాలా ఫ్రీగా కూర్చోవచ్చు, చాలా ఎంజాయ్ చేద్దాం 30 నిమిషాల క్లాసును. ఫస్ట్ నేను వేముల కృష్ణ గారిని మాట్లాడే ప్రయత్నం చేయిస్తాను. ఫస్ట్ శివునికి దండం పెట్టిన తర్వాత, శివుని తల మీద కాసిన్ని నీళ్లు జల్లి, శివుని తల మీద కాసిన్ని నీళ్లు జల్లి, పత్రినెవ్వారు ఇసుమంత పారవైచి, కామధేనువు వానింట గాడి పశువు, కల్పతరుషాక వానింట మల్లె చెట్టు. ఓంకార ప్రణవనాద స్వరూపానికి ఆధునైనటువంటి పరమేశ్వరునికి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈ కార్తీక మాసం లోపల సరే నా ముందున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కులం ఏదైనా, మతం ఏదైనా, వర్గం ఏదైనా, వర్ణం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మనందరం కూడా భారతీయులము అనేటటువంటి జాగృతాన్ని మరవద్దని పదే పదే చెప్పేటటువంటి గురూజీ యొక్క మాటలను మరొకసారి కార్యక్రమానికి అనుసంధానం గావిస్తూ, శివుడి తల మీద కాసిన నీళ్లు తల్లి ఎవరైతే పత్రి బారవేస్తారో వాని ఆకిట్ లోపల, వాని ఇంటి ముంగిట్ లోపల సాక్షాత్తు పరమశివుడు కామధేనువుతో గాడి పశువుగా ఉంటాడు. పక్క వాడి లోపల సంపదకు, ఆనందానికి, దేనికి లోటు ఉండదని చెప్పినటువంటి ఆ పద్యాన్ని మన కార్యక్రమానికి మీ అందరికీ కూడా అన్వయిస్తూ పరమేశ్వరుని యొక్క సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, సార్ ఒకసారి మాట్లాడండి. ఈ క్లాస్ యొక్క ఉద్దేశం మీరు ఏం ఆశిస్తున్నారు, ఇందులోపల మనం ఏం డిస్కస్ చేద్దాము సార్? ఎందుకంటే పదే పదే చెప్పాడు, చిన్ననాటి గత శృతులన్నీ కూడా మీకు పాఠశాల లోపల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, కళాశాల విద్యలో, స్నాతకోత్తర విద్య లోపల తెలుగు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఒకసారి ఈ క్లాస్ వింటుంటే జ్ఞాపకం రావాలి అని చెప్పి సాధ్యమైనంత వరకు అలా ప్రయత్నం చేద్దాం. వేముల గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ తెలుగు భాష చాలా బాగుంటుంది సార్. మాట్లాడుతుంటే తల్లిదండ్రులు గుర్తుకుంటారు, గురువులు ఉంటారు, మా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుంటాయి సార్. ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా మనందరూ టీం సభ్యులము ఏం షేర్ చేసుకుందాము అనేది మీరు భావిస్తున్నారు? అంటున్నారా? మీరు చెప్పే భాష మేము నేర్చుకోవాలని ఆశిస్తున్నాం సార్. ఓకే, లక్ష్మణ్ సార్ నాకు చెప్పమని హెచ్చరికలు జారీ చేసాడు, నేను చెప్తాను ఎట్లయినా. వేముల కృష్ణ సార్ ఓకే సరే. ఇంకా ఎవరైనా? రాజు సార్ మీరు ఏమైనా స్పందిస్తారా?
భూపెల్లి రాజు గారు. సార్ ఆనంద్ సార్, శివకుమార్ సార్, నేను పెట్టింది సార్. రాజబాబు సార్ ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులు సార్. రాజబాబు సార్. ఓకే, తెలుగు ఉపాధ్యాయులు కూడా ఉంటే వాళ్ళతోనే మాట్లాడికించుకుందాం. ఎవరని చెప్పారు? రాజబాబు సార్. రాజబాబు సారా? ఓకే సార్ రాజబాబు సార్ మాట్లాడండి సార్. సార్ నమస్కారములు, హ్యాపీ ఈవినింగ్. చెప్పండి సార్. సూత్రం గారికి ధన్యవాదాలు మరియు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి సార్. మేము మీ తెలుగు భాష గొప్పతనం మీరు చెప్పేదాన్ని వినాలని కుతూహలంతో ఉన్నాం సార్. మధుర Right, sir. Okay. మధురమైన మన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు, తల్లి పాల కంటే తనయునికే పాలు బలమునీయగలదు తెలుగు బిడ్డ. తెలుగు భాష గొప్పతనం తల్లి పాల లాంటి సార్. రాజబాబు సార్ శక్తి ఉన్నాయి. ధన్యవాదములు సార్. ఓకే, లాస్ట్ మనం సెషన్ పెట్టుకుందాం సార్. ఇప్పుడు నేను క్లాస్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక సరే, తెలుగు భాష యొక్క గొప్పతనం సాధించింది కాబట్టి ఒక కొటేషన్ తోని మీ అందరికి తెలిసినటువంటిదే, దేశ భాషలందు తెలుగు లెస్స అని టైటిల్ పెట్టాడు కాబట్టి జొన్నవిత్ల వారి పద్యంతో స్టార్ట్ చేస్తున్నాను. కొంతమంది విన్నటువంటి పద్యం, మరి కొంతమంది వినటువంటి పద్యం కూడా కావచ్చు. సరే, ఆస్వాదించండి. అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవయువ కవిదాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష, ఆర్దితో భక్తితో ఆర్ద్రతన్ పాడగా రాగానుకూలమౌ రమ్య భాష, గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష, జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస, జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస, దివ్య వేదాల పనసలు తెలుగు భాష, విభుడు శ్రీకృష్ణరాయల విజయఘోష, దివ్య వేదాల పనసలు తెలుగు భాష, నా తెలుగు భాష. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని జొన్నవిత్ల గారు చాలా అద్భుతంగా చెప్పినటువంటి సందర్భం. ఒక వక్తకు కావలసినటువంటి తెలుగు భాష ఔన్నత్యం సోదరేమని ఇప్పటికే హిమబిందు గారు చెప్పి ఉన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవాలే, తెలుగు ఉద్యోగం మాత్రం చేయాలి అని చెప్పేసి. అందుకే మారుతున్న సమాజంలో, స్వార్థపూరితమైన సమాజంలో, అమ్మను మరుస్తున్న సమాజంలో, అమ్మ భాషను మరుస్తున్న సమాజం లోపల మనందరం కూడా ఊరూరికి ఒక స్పీకర్, ఇంటింటికి ఒక వక్త అనేటటువంటి కాన్సెప్ట్ గురూజీ గారు ఏదైతే మనకు అందించారో, కాబట్టి మనందరం కూడా మనకు ఎన్ని హోదాలు ఉన్నప్పటికీ, ఎంత వ్యక్తిత్వ వికాస నిర్మాణంపై మన పునాదులు నిర్మించుకొని మనందరం కూడా దేదీప్యమానంగా వెలుగొంతున్నప్పటికీ, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని లేదురా ఇటువంటి భూదేవి ఇంకెందు అన్న రాయప్రౌలు గారి యొక్క మాటలను అనుసంధానం చేసుకుంటూ అమ్మ భాషను, అమ్మను జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నటువంటి రాముని యొక్క మాటలను మనందరం కూడా ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ మర్చిపోకూడదు. ఒక వక్తగా ఒక దగ్గరికి వెళ్తున్నావు అని అంటే ఖచ్చితంగా తెలుగు భాష యొక్క ఔన్నత్యం, తెలుగు భాష యొక్క సుధామధుర సుందరమైనటువంటి ఆ ప్రవాహము, ఆ ప్రేరణ, ఆ జాగృతము, ఆ చైతన్యము, పదములో వాక్యము లోపల నువ్వు అందించేటువంటి ఉపమానాల లోపల ఉత్తేజపూరితంగా ఆ యొక్క వీక్షకుడికి, ప్రేక్షకుడికి ఖచ్చితంగా చేరాలి అనేటటువంటిది గంప నాగేశ్వర సార్ యొక్క ప్రధానమైనటువంటి భావన. అందులోపల ఒక తెలుగు భాషను మనం అన్వయించుకుంటే, నిజంగా తెలుగు భాషపై పట్టు సాధించాలి అనుకుంటే ఎన్నెన్నో పద్యాలు, ఎన్నెన్నో శ్లోకాలు, ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో చమత్కృతులు, ఎన్నెన్నో పదబంధాలు, ఎన్నెన్నో లోకోక్తులు, ఎన్నెన్నో జాతీయాలు, అద్భుతమైన అనన్య సామాన్యమైనటువంటివి నాటి నన్నయ్య నుండి ఈనాటి మనలాంటి కవులగా కూడా కోకొల్లలుగా దర్శనమిస్తాయి. అయితే ముఖ్యంగా సామాన్యంగా చాలా మందికి ఆంగ్లం మీద తప్పని పరిస్థితుల లోపల ఉండేమో తెలుగు భాషను కొంత చిన్నచూపు చూస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే పద్యాలపై పట్టు సాధిస్తారో, ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ అదే. మీకు చిన్న పద్యం చూడండి, మీరు విన్నటువంటి పద్యమే, ఇక్కడ అన్ని చరిత్ర చరణమే సార్, విన్నటువంటి పద్యాలే మీ దగ్గరికి వస్తాయి. ఒక చిన్న పద్యం చూడండి, ఎంత నాజుగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కార్యక్రమాలకు వెళ్తే ఒక చిన్నగా ఇలా విసరండి పిల్లలకి,
ఒరే బాబు లాస్ట్ కు మీరు ఈ పద్యం నాకు చెప్తే మీ ప్రిన్సిపాల్ చేత ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఇప్పిస్తాను. 100 రూపాయలు 50 రూపాయలు అని క్వశ్చన్ కాదు, అటెన్షన్ అక్కడ జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇందులో కొంతమందికి ఆ పద్యం వస్తుంది. అడిగేదనని కడుబడు జని అడిగిన తనమగడు నుడుబడని నడయడగు వెడ వెడ జెడుముడి తడబడ నడగిడదు జడిమా నడగిడు నెడలన్. చిన్న పద్యం, భాగవతంలో పోతనామాత్యులు రాసినటువంటి పద్యం. ఆపద లోపల ఉన్నటువంటి ఆ మకరిని రక్షించడానికి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళినటువంటి సందర్భం ఉంది పద్యం. కాబట్టి ఎప్పుడైతే పద్యాల పైన విశేషమైనటువంటి ధారణ మనం పెంపొందించుకుంటామో అప్పుడు అనేక రకాల సందర్భాల లోపల మనకు ఆ పద్యం పైన కొంత అభిమానము అనేది, ప్రేమ అనేది ఏర్పడుతుంది. పంచపాషాణాలు 5 పద్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను. దాని భావము ఏమిటి అనేటటువంటిది బహుశా మరి ఎక్కడ కూడా చెప్పడం లేదు. భాష ధారాళంగా, ప్రవాహంగా, తప్పులు లేకుండా, సందర్భోచితంగా, అన్వయ క్రమములో, అసాధారణ రీతిలో రావడానికి పంచపాషాణ పద్యాలను మనకి ఇక్కడ గురూజీ గారు ప్రతి సెషన్ లో, మాది 17వ 18వ బ్యాచ్, 255వ బ్యాచ్ వరకు నేను చాలా క్లాసుల లోపల నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ ఆత్మీయతకు ధన్యవాదాలు చేస్తున్నాను. అందుకన్నా ముందుగా ఒక్కసారి ఈ సమాజం లోపల మీరు ఎప్పుడైనా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు వెళ్ళిననుకోండి, సందర్భాలు బాగుంటాయి. వస్తా అంటే ఒకే దగ్గరికి వెళ్ళాం మనము. అనేక రకాల కార్యక్రమాలు వెళ్తాం. విద్యా కార్యక్రమాలు, వైద్య కార్యక్రమాలు, రెవెన్యూ కార్యక్రమాలు, పోలీస్ వాళ్ళ కార్యక్రమాలు, సమాజ ఉన్నత కార్యక్రమాలు, చరితార్థమైన కార్యక్రమాలు, జాతీయ పర్వదిన కార్యక్రమాలు, ఎన్నెన్నిటికో మనల్ని పిలుస్తుంటారు. కాబట్టి తక్కువని చెప్పి ఒక్కసారి తులసిరాణి గారు ఒక 10 నిమిషాలు మాట్లాడవా తల్లి అని అనగానే, అయ్యో నేను ప్రిపేర్ కాలేను కదా, నేనేం మాట్లాడతాను, అది ఇంపాక్ట్ ట్రైనర్ నోట రాకూడనటువంటి విషయం. అందుకే ప్రతి ఇక్కడ ఉంటున్నటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా 5x5 ఫార్ములా ఆల్రెడీ మా లక్ష్మణ్ సార్ చెప్పే ఉంటాడు. అయినా నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంది అంటే, వక్త ఖచ్చితంగా తెలుగు పరంగా 5 పద్యాలు నోట్లో ఉండాలా, 5 శ్లోకాలు నాలుకపై నాట్యమాడాలా, 5 కొటేషన్స్ వచ్చి ఉండాలా, 5 జోక్స్ వచ్చి ఉండాలా, 5 కథలు వచ్చి ఉండాలా. అప్పుడు తులసిరాణి గారు లేవగానే టక్కున శ్లోకంతో స్టార్ట్ చేస్తుంది, సందర్భాన్ని వినియోగించుకుంటుంది, ఆ తర్వాత చక్కగా తన ప్రసంగాన్ని కొనసాగించేస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఏమాత్రం కూడా అనుమానం లేకుండా, సంకోచం లేకుండా, అనుమానాస్పదం కాకుండా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్లాట్ఫామ్, వేదిక మన ఇంపాక్ట్. కాబట్టి ఆ ఇంపాక్ట్ లోపల కూడా చాలా మంది శ్యామ్ రాథోడ్ సార్ నుంచి వారసత్వం తీసుకొని ఉపన్యాసకులుగా పనిచేస్తూ ఎంతో మందికి తన ఆదర్శంగా నిలవడమే కాకుండా ఎందరికో ఈ యొక్క ఉన్నతమైనటువంటి భావాలు అందించడానికి ఒక మార్గదర్శనం చేస్తున్నటువంటి లక్ష్మణ్ గారు కానివ్వండి, ఎంటైర్ టీం సభ్యులు కానివ్వండి, ఎప్పుడు అభినందనీయులే. అందుకే చూడండి, సమాజంలో ఎవరు గొప్పవాళ్ళు అని అంటే ఈ పద్యం విన్న తర్వాత మేబీ ఏమైనా క్వశ్చన్ మార్క్ వస్తే రావచ్చు. ఒక చిన్న పద్యం విన్న తర్వాత నేను పంచపాషాలు అనుకోతాను. సగము దేహమునిచ్చి సాష్టాంగ పడిన గాని, గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, పూజ్యనీయులు, ప్రవచన చక్రవర్తి గరికపాటి కలం నుండి జాలువారిన అద్భుతమైన పద్యం ఇది. సగము దేహమునిచ్చి సాష్టాంగ పడిన గాని భార్య ఏమియు ప్రేమ పంచబోదు, అడుగులకు మడుగులొత్తిన గాని అడుగడుగున పడి మడుగులొత్తిన గాని పతిదేవుడు కటాక్ష భావమిడడు, చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురువు కటాక్షం దొరకబోదు, ప్రత్యుపకారాల ఫలమునందిన గాని ప్రాణహితులైన పలకబోరు. ప్రతి ఒక్కరి ప్రేమలో కల్మషమే ఉంది. మీరు అన్నా అవునన్నా కాదన్నా, భార్య ప్రేమలో కల్మషమే, భర్త ప్రేమలో కల్మషమే, గురువు ప్రేమలో కల్మషమే, స్నేహితుని ప్రేమలో కల్మషమే. కానీ కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమిలిపోయిన గాని కానబడడు. భగవంతుని ప్రేమ లోపల కూడా కాస్త కల్మషమే ఉంది అంటున్నాడు ఇక్కడ. పాండవులు 14 సంవత్సరాలు అడవుల పాలై అజ్ఞాతవాసంలో వెళ్ళిన, ఎప్పుడో కరుణించాడు. ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలము తనకు పుట్టుటే చాలని అది ఏ ఘనతయనుచు మనల ప్రేమించునొక తల్లి మాత్రమవని. కేవలం స్వార్థము లేనటువంటి, పరీక్ష పెట్టనటువంటి, ఏమాత్రము ప్రతిఫలాక్ష లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒకరు, అమ్మ. ఆ అమ్మ పాదాలకు నమస్కారం, ఆ చదువులమ్మ తల్లి పాదాలకు నమస్కారములు. కాబట్టి భార్య, భర్త, గురువు, స్నేహితుడు, చివరికి భగవంతుడు, అందరూ కూడా కాస్త పరీక్షించి
కాస్త స్వార్థం కోసం కాస్త చేసి భగవంతుడు కూడా బాగా మనల్ని పరీక్షించి అప్పుడు మనకు జయాన్ని అందిస్తాడు. కానీ తల్లి మాత్రం ఏ పరీక్ష పెట్టదు, ఎన్ని తప్పులు చేసినా ఒప్పులు చేసినా. కాబట్టి ఆ తల్లికి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మహాకవి పాల్కూరి సోమనాథుడు అదేవిధంగా కాళిదాసు రచించినటువంటి ఆ పద్యాలను ఒకసారి మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. కేవలం ఆ పద్యాలను చదవడం మాత్రమే ధారణ చేయండి. భావం ఎక్కడ కూడా కనిపించలేదు. మరి నేను కూడా చూశాను, కొంతమందిని అడిగాను, ఎక్కడ కూడా ఏర్పడలేదు. ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే మనం డిస్కస్ చేద్దాం కదా దాని గురించి. ఒక్కసారి నేను చదువుతాను. కాళిదాస్ పద్యం ఒకసారి చూడండి, మీ దగ్గర ఉంటది. లక్ష్మణ్ సార్ 100% మీ అందరికి టాపిక్ ఇచ్చిన అని చెప్పాడు కాబట్టి ఉంటది, ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇంకా పద్యాల లోపల ఇంకోటి, పద్యం ఎప్పుడే గాని రాగయుక్తంగా పాడాల్సిన అవసరం లేదు. అన్వయ క్రమములో భావయుక్తంగా పాడాలి, భావయుక్తంగా చదవాలి. అది ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం చదువుతుంటే ఎదుటి వాడికి అర్థమయ్యేటటువంటి భావన లోపల ఉండాలి. అది పద్యం యొక్క గొప్పతనం అనే భాషావేత్తల యొక్క అభిప్రాయం. కాళిదాసు యొక్క శ్లోకం చూద్దాం ఒకసారి. షడ్జామర్జకరాడ్జ వసుదార్జలాంచ జిడ్ఝీకిరే జిడ్ కిట్ కిడ్ ధరే ధరే కణ కణ కర్జూర విడ్జడ్ భ్రమ లుడ్భ్రమ లుబ్ర లుబ్ర విపదట్ గ్రడ్ 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 షడ్గ్రై సదా పాదౌటేటి పటేటి టిటేటుర ప్రఖ్యాత సఖ్యోదయా. పదే పదే జ్ఞాపకం చేస్తే 1000 మంది దగ్గరికి పోయి మా విజయలక్ష్మి మేడం గారు అలా గలమిప్పితే అబ్బా ఇంపాక్ట్ ట్రైనర్ కాబట్టి ఈ మాత్రం ఉంటది అనేటటువంటి ఒక ఆశ్చర్యార్థకం రావాలి. అంత చక్కగా మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యుల మధ్యన మళ్ళీ మనము పాల్కూరి సోమనాథుని యొక్క పద్యాల దగ్గరికి వెళ్దాం. ఒకసారి చూడండి, ఎందుకంటే ఇందులోపల ఉపాధ్యాయులు ఉన్నారు, ముఖ్యంగా మా తెలుగు డిపార్ట్మెంట్ ఉన్నారు, ముఖ్యంగా మాకు ఆదర్శప్రాయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మధ్యన మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ తప్పులకు తావు లేదు, ఒప్పులకు తావు లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, అందరం కలిసి హాయిగా చక్కగా ఈ 45 నిమిషాల తరగతి గదిని అన్వయించుకొని తెలియని విషయాలు తెలుసుకొని కడిగిన ముత్యము లోపల రేపు సూర్యోదయం నుండి ఇంపాక్ట్ ట్రైనర్ గా ఒక చక్కైనటువంటి ఫీలింగ్ తో మనం వెళ్ళాలని మా కేవీకే రెడ్డి సార్ అయితే అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి చక్కటి విద్యార్థులుగా వింటున్నాడు. ఆ పూజ్యులు నమస్కారములండి. తర్వాత మాత్రం మీతోనే ఇప్పుడు ఒకసారి పాల్కూరి సోమనాథన్ దగ్గరికి రండి. ఠోన్ముకటంకృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వ్యత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటుతాండవాటన టకారణుత భసవేష పాహిమాం. ఇది టకారానికి సంబంధించినటువంటి పద్యం. ఇందులో చాలా పద్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 పద్యాలను ఎవరైతే ధారాళంగా చదవగలరో వారికి అసలు శబ్దం మీద సాధికారత వస్తుందండి. పదాలను ఆటాడుకోవచ్చు అనేటువంటి భావన చెప్తారు. 1,00,000 భక్షములు నిర్లక్ష్యముగా భక్షించు కుక్షికి ఏక భక్షముక లక్ష్యమా వృత్యానుప్రాస అలంకారం లోపల చెప్పేటటువంటిది. ఇలా పిల్లలతోని ఆటాడుకునేటటువంటి సందర్భాల లోపల, ఆలోచింపజేసే సందర్భం లోపల, వారిని జాగృతపరిచేటటువంటి సందర్భం లోపల ఎన్నెన్నో ఉదాహరణలు. ఒక స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓ అబ్దుల్ కలాం, ఎంతెంతో మందిని మనం అన్వయించేటువంటి సందర్భాలు కనిపిస్తుంటాయి. తర్వాత డాతోని పద్యం చూడండి. డకారణ తపసవేష బాహిమం డా చూద్దామండి. ఢమరు గజాత ఢండడ మృడండ 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 మృండ మృడండ మృణ మృడండ డండ మృణ ఢండడ డండ మృడండ మృడండ ఢమృణ మృడండ డంకృతి విడంబిత గూర్ణిత విస్ఫుర జగత్ ప్రమథన తాండవాటన ఢకారణు తపసవేష పాహిమాం. పదాలను విస్తంది చేస్తూ పదాలను అన్వయ క్రమం లోపల ఆ పదాలను అసందర్భం కాకుండా అలా అలవోకగా సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా ఇలలో అని చెప్పారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాల చరితకు తరగని సారథులవుతారు అన్నాడు సినిమా కవి. కాబట్టి పదే ధారణ చేయాల్సిందే. రాజుగారు నెక్స్ట్ మీ మీనే పడుతుంది బాంబు. మీరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, రెడీగా ఉండండి. యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. ధనడనడం మృడం మృడనడం మృణఢం మృణఢం డనోద్ధనం ధన నటన త్వదేయ ఢమరూత్తమధార్బాట ఢంకృతి ప్రజృంభన త్రుటితాభ్రతార గణరాజ దినేశ ముఖగ్రహ ప్రఘర్ క్షణగుణ తాండవాటన డకారణు తపసవేష పాహిమాం. తర్వాత అనాతోని ఉన్నది చూడండి. అనా అనా అనదని అనా అనా అంటాం. కాబట్టి దాంతోనే నన్మృణ 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 ననన్నన్మృణ నృత్తదీయ సుఖ విక్రమ జృంభన సంచలన్న భోన్నన్మృణ దిక్పణన్మృణ నన్మృణ నన్మృణ
స్వన్నన్మృణతాండవాటన నకారణుత బసవేశ పాహిమాం. బసవేశుని పాదపద్మాలకు నమస్కరిద్దాం. ఒకసారి మళ్ళీ చూడండి, 5 పద్యాలు లైనే చదువుకుంటూ పోతున్నాను. సార్ ఎవరో చేయలేపారు, వారిని 100% మాట్లాడిద్దాం మనము. ఒక్కసారి మళ్ళీ చూడండి, నేను చదువుకుంటూ వెళ్తాను. మీ దగ్గర ఒకవేళ వర్క్ ఉంటే, అసైన్మెంట్స్ ఉంటే వాటి మీద ఒకసారి మీ యొక్క చూపును వేయండి. చెవులు మాత్రం నాదికు వేయండి, మనసు మాత్రం మా లక్ష్మణ్ సార్ దగ్గరికి వేయండి. అలా త్రికరణ శుద్ధిగా మీరు క్లాస్ వినండి. టోన్ముకటంకృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తల దిక్కట తాటితార్భటోద్భట పటుతాండవాటన టకారణుత బసవేశ పాహిమాం. డమరు గజాత డండ మృడండ 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 మృడండన మృణ మృడండడన్ మృణడండడండ మృణండ మృండ మృండ మృణ మృడండడంకృతి విడంబిత గూర్ణిత విస్ఫుర జగత్ ప్రమథన తాండవాటన డకారణుత బసవేశ పాహిమాం. ధనడనఢం మృణం మృణఢం 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 ధనోద్ధనం ధననడనత్వదీయ డమరూత్తమధార్భాటంకృతి ప్రజృంభన త్రుటితాభ్రతార గణరాజ దినేశ ముఖగ్రహ పగ్రర్ దినేశ ముఖగ్రహ ప్రగ్రర్ క్షణగుణ తాండవాటన డకారణుత బసవేశ పాహిమాం. నన్మృణ నన్మృణ మృణనన నన్మృణ 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 నన్నన్మృణ నృత్తదీయ సుఖ విక్రమ జృంభన సంచలన్న భోన్నన్మృణ దిక్పణ మృణనన్మృణ నన్మృణ నన్మృణ స్వనన్మృణన్మృణ తాండవాటన నకారణుత బసవేశ పాహిమాం. ఇలా పద్యాలను ధారంగా జ్ఞాపకం చేస్తే, సాధన చేస్తే, చదవడానికి అలవోకగా మీకు నాలుక తిరిగితే తెలుగు లోపల ఉన్నటువంటి ఏ పద్యాన్నైనా ఏ వాక్యాన్నైనా అద్భుతంగా చెప్పగలరు అనేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా అందించినటువంటి సందర్భాన్ని మీకు చూపిస్తున్నాం. కాబట్టి తెలుగులో అనేక రకాలైనటువంటి పద్యాలు, పాటలు, ఏకపాత్రాభినయాలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా వాటిపైన కొంత శ్రద్ధ పెట్టాల్సిందిగా మీతో నేను సూచన చేస్తున్నాను. తర్వాత ఆలోచనాత్మకమైన పద్యాలు కూడా చెప్పొచ్చు. ఉదాహరణకు పెద్దవాళ్ళ సభకు పోయిరు, రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కలిసి విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత రకరకాల ఎంప్లాయీస్ అందరి దగ్గరికి పోయారు. వాళ్ళందరికీ మనం ఏమిస్తాము? వాళ్ళ యొక్క వయస్సుకు, వాళ్ళ మనస్సుకు, వాళ్ళ విద్వత్తుకు, వాళ్ళ అనుభవానికి గొప్పతనం ఇస్తాం. కానీ చివరికి మనందరం కూడా దేనికి బానిస? కాలానికి బానిస. స్వామి వివేకానంద చెప్పినట్టు మనందరం కూడా కాలానికి బానిస. ఆ కాలం యొక్క గొప్పతనము తిరుపతి వెంకట కవులు చెప్పినటువంటి పద్యము మరి ఎవరిదో కానీ ఒక పద్యం అయితే ఎక్కడో సేకరించి పెట్టింది కాలం గురించి ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇలా అన్ని పద్యాలు ఉంటాయి. ఒక 2-3 శ్లోకాలు తర్వాత ఒక పద్యం కథ చెప్పుకుంది నేను స్వస్తి చెప్పుదాం. అప్పటికే నాకు ఇచ్చినటువంటి టైం కూడా నేను ఒకసారి చూస్తా. 7:37 అవుతుంది. మరొక 8 నిమిషాల వ్యవధి నా ముందుంది కాబట్టి నేను వినియోగించుకునే ప్రయత్నం చేస్తాను. కాలవశంబునం తిరుగుగాదే కాలవశంబునం తిరుగుగాదే దివాకరుడబ్జి వైరుండున్ కాలవశంబు చేతన జగంబు జనించు రహించు కృంగు కాలవశంబు చేతన జగంబు జనించు కృషించు రహించు ఆకాలమే కల్మిలేములకు కారణమిన్నిట జూచినన్ కాలము దాటువాడు లేడు నిలనొకండు సుశీలవాగ్రణి కాలము దాటువాడు లేడు నిలనొకండు సుశీలవాగ్రణి. కాలం యొక్క గొప్పతనం దేనికైనా అప్పుడప్పుడు మనం అంటున్నాం, ఈ రాత బాగుండాలరా, ఈ రియల్ ఎస్టేట్ లో కలిసి రావాలన్నా, వ్యాపారంలో కలిసి రావాలన్నా, ఇంపాక్ట్ ట్రైనర్ గా మనం మస్తు ఖతర్నాక్ ఉండాలన్నా, ఏం చేయాలన్నా. కాబట్టి అందుకే మనందరం కూడా ఎవరి పాదాలు పట్టుకోవాలంటే ఒకే ఒకరి పాదాలు పట్టుకోవాలండి. వాణి పాదాలు, వాణి చదువులమ్మ పాదాలు పట్టుకోవాలి. చదువులమ్మ పాదాలు పట్టుకుంటే నాలుక పైన అక్షరాలు అలవోకగా అలా వస్తుంటాయి. నేను ఎప్పుడోసారి ఎందుకో జ్ఞాపకం వచ్చినప్పుడు చిన్న పద్యం రాసుకున్నాను. వాణి పాదాలు పట్టిన వారికెప్పుడు అక్షరాక్షరమందున రక్ష నిలుచు దివ్య దీపకాంతుల విభవము దినదినము జన్మ చరితార్థమౌనుగా చరితయందు. అమ్మవారి పాదాలు పట్టుకున్న వారికి ప్రతిరోజు కూడా నిత్య నూతనమే, సత్య సంతోషమే, ఎలాంటి బాధలు ఉండవు. అందుకే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.
అది అమ్మవారి యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఎంతో మందిలో వయసులో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. అందరికి కూడా ఈ తెలుగు వక్తగా మీరు మీ యొక్క ప్రసంగం లోపల అప్పుడప్పుడు తెలుగును మీరు అన్వయించుకునే ప్రయత్నం లోపల ఒక మంచి కొటేషన్ చెప్పండి. ఒక మంచి కొటేషన్. ఎలా ఉండాలి కొటేషన్ అంటే, వినగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావాలి. చూడండి, మనిషి లోపల స్వార్థము ఉంటుంది, నిస్వార్థము ఉంటుంది. రెండింటి యొక్క కలయిక. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఓ దీపావళి నరసింహారాయణ రెడ్డి గారు. కాబట్టి ఎక్కడైతే మాట కలుషితం అవుతుందో అక్కడ మనసు కలుషితం అవుతుంది. దర్ ఇస్ నో డౌట్. మాట కలుషితమైన చోట మనస్సు కలుషితం అవుతుంది. ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలకుండా ఉంటుందా? ఆ దీపం నేనే తుడుస్తా, నేనే ఏ రోజు కిరసనాయిలు వేస్తా, నేనే బత్తి ముట్టిస్తా, దానికి ఒక చుమ్మనం ఇచ్చినాం అనుకో, దాని గుణం అది చేస్తుంది. కాబట్టి ఇచ్చేటటువంటి కొటేషన్ లోపల కూడా ఆలోచనాత్మకం, ప్రేరణాత్మకం ఉండాలి మిత్రులారా. తర్వాత మంచి జోక్స్ నేర్చుకోండి. ఒక 5 జోక్స్ రావాలి కంపల్సరిగా. ఏవైనా జోక్స్. మీ అందరికీ ఒక చిన్న జోక్ చెప్తాను. ఇక్కడ సామాన్యంగా అందరికీ ఇది అలవాటైనటువంటి జోకే. మా సోదరిమణులు కూడా రిసీవ్ చేసుకోమని విజ్ఞప్తి. పాపము నాలాంటి వాడు ఫోన్లో ద్రోహి అని రాసుకుండట. ద్రోహి కాలింగ్ వచ్చింది. పాపము ఎవరు లేపారు? మా ఆవిడ లేపింది. ఏమండి, ఎవరో ద్రోహి ఫోన్ చేస్తున్నారు మీకు అని అడిగింది. ద్రోహి ఎవరో కాదే, మీ డాడీ ద్రోహి, కట్నం ఇస్తాను సరిగ్గా కట్నం ఇవ్వలేడు, కాబట్టి మా మామయ్య పేరు ద్రోహి అని పెట్టుకున్నానని చెప్పిండట. కాబట్టి ఆమెకి ఎంత మండుతుంది అప్పుడు. అందుకే కొన్ని జోకులు హాస్యం అపహాస్యం కాకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుగు లోపల ఇలాంటి చాలా సందర్భాల్లో మనం కనిపిస్తుంటాయి. కాబట్టి ఆ విధంగా మనము కొంత చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, ఒకే ఒకటి, మీరు ఏదైనా చేయండి, ఎక్కడైనా చేయండి, ఖచ్చితంగా ఒక 5 కథలు మీకు వచ్చి ఉండాలి. 5 కథలు, చిన్న కథలు వచ్చి ఉండాలి. మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీకు చిన్న కథ షేర్ చేస్తాను. ఈ మధ్య బహుశా మీరు ఎవరైనా ఇంటే వినొచ్చు. ఒక స్త్రీ, అదేవిధంగా మా నాగరాజు గారు ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. నాగరాజు గారు ఏం చేశారంటే, పాపం కాస్త వయస్సు ప్రభావం, యుక్త వయస్సు, పాపం సోదరమ్మని నాగరాజు గారు పక్కనే ఉంటే జాగ్రత్తగా వినండి. బస్సు ప్రయాణం లోపల చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి కూర్చుంది ఆయన సీట్ మీద కూర్చుంటే ఈయన ఏం చేసిండంటే, ఆయన నాగరాజు సహజమైన బుత్తో చాలా బుసగొడదామని చెప్పి తన దగ్గర ఉన్న బ్యాగ్, ఒక చిన్న బ్యాగ్, సంకేసుకునే బ్యాగ్స్ తోని ఆ మేడం కాస్త ఇట్లా అన్నాడంట. ఎట్లా అనడం మీ అందరికి తెలుసు, మళ్ళీ అడగకండి ఇక. అయితే ఆమె కించిత్తు కూడా అసహనానికి రాలేదు, నవ్వలేదు, ఏ చూపు ఇవ్వలేదు. మనోడికి ఫీజులు ఎగిరిపోయినాయి. అసలేదామని ఇలా చేసినా ఏమంటలేదని చెప్పి అడిగాడు. మేడం, నేను ఇప్పటికీ బ్యాగ్ తగిలించిన కదా, నీకు ఏమనిపించలేదా అన్నాడట. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం తెలుసా? నాగరాజు గారు అంటే తనకు పేరు తెలియదు అనుకోండి, చూడండి తమ్ముడు అనడం ఏదోటి అని, జీవితం చాలా చిన్నది, మీరు ఏం అడగకండి. ఇక ఎందుకోసము? నన్ను కొట్టినావు, మనం కొట్లాడినాము, నువ్వెవరో నేనేదో, జీవితం అనేదో ప్రయాణం లాంటిది, గమ్యస్థానం రాగానే దిగిపోతాము, దానికి ఎందుకండి? కథ చిన్నదే, కాన్సెప్ట్ పెద్దది. ప్రధానికి అన్వయించుకోండి మిత్రులారా, కుటుంబ సభ్యులారా, ప్రధానికి అన్వయించుకోండి. చిన్న అసహనం వచ్చింది, జీవితం చిన్నది అనుకోండి, సమస్య మారిపోతుంది. ఆవేశం వచ్చింది, జీవితం చిన్నది, ఆవేశం వెళ్ళిపోతుంది. ప్రతిదానికి అంతే. అందుకే ఉన్నన్ని రోజులు మనవి, నిన్న నీది కాదు, రేపు నీది కాదు, ఈ రోజే ఆనందించు, అనుభవించు, ఆరాధించు, ఆశ్వాసించు, అక్షరీకరించు, ఏమైనా చెయ్యి. అందుకే ఇంత ఉన్నతమైనటువంటి భావాలు ఎన్నెన్నో పురాణాల్లో, ఎన్నెన్నో చరిత్రలో. మీకు ఇంకొకటి కూడా చెప్తాను, మీరు ఎక్కడికన్నా వెళ్తే పిల్లల లోపల బలమైన ముద్ర వేయడానికి మనం ఒక స్వామి వివేకానంద, ఒక ఛత్రపతి శివాజీ, ఒక థామస్ ఆల్వా ఎడిసన్, ఒక అదేవిధంగా అబ్దుల్ కలాం, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక జ్యోతి పూలే, ఇలాంటి ఎంతమందినో మనం వాడుకోవచ్చు. మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను లక్ష్మణ్ సార్ యొక్క పర్మిషన్ తీసుకొని క్వశ్చన్లకు ఏదైనా మాట్లాడితే ఒక డిస్కస్ 5-10 నిమిషాలు మీ దగ్గరికి వస్తాను. ఒకసారి స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఛత్రపతి శివాజీ గురించి చెప్తున్నాను. ఛత్రపతి శివాజీ యుద్ధం చేసిన తర్వాత ఒక యవనిక స్త్రీని పట్టుకొని వస్తారు, ఆ రాజు యొక్క భార్యను. కానీ పరాయి స్త్రీలు అన్న, ఎక్కడైతే ఎత్ర నార్యస్తు పూజ్యంతే అనేటటువంటి శ్లోకం ఉందో మనందరం గమనించి పిల్లలకు బాగా చెప్పాలి. బాగా అంటే బాగా వాళ్ళ లోపల ఏర్పడాలి. ప్రహ్లాదుని కొటేషన్ చెప్పాను మీకు, అన్యకాంతలడ్డంబైన తనకు తాను మరలువాడు ప్రహ్లాదిపుడు అది పా అంటాడు భాగవతంలో పోతన గారు. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే, ఎవరైనా పరాయి స్త్రీలు వస్తే తనే దారి ఇచ్చి పక్కకు దొల్లేటటువంటి వాడు.
పిల్లల లోపల ఒక వక్తగా ఇలాంటి బలమైన ముద్ర వేసేటువంటి ఆ పిల్లల్లో 10 మంది లోపల కనీసం 2-3 మారే అవకాశం ఉంటది. ఛత్రపతి శివాజీ ఆ యవనిక స్త్రీని పట్టుకొచ్చినందుకు అమ్మ తప్పైంది, మాతృమూర్తిగా మమ్మల్ని క్షమించు అని చెప్పిన తర్వాత నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో, మేము తీరుస్తాము ఒక రాజుగా అని చెప్పి శివాజీ గారంటే ఆమె అడిగినటువంటి ప్రశ్న మీ అందరికీ తెలుసు. రాజా, నాకు నీలాంటి కుమారుడిని కనాలని ఉంది అంటుంది. అప్పుడు తల్లి నేర్పిన సంస్కారం, తల్లి ఇచ్చినటువంటి ఆ సంస్కృతి ఎంత గొప్పది అంటే ప్రతి హైందవీయుడి యొక్క కనుల ముందు కదలాడేటువంటి సంఘటన. ఛత్రపతి శివాజీ ఏమీ మాట్లాడకుండా అమ్మ నాలాంటి బిడ్డ ఎందుకు, నన్నే నీ బిడ్డ అనుకో తల్లి అన్నాడట. అమ్మా నన్నే నీ బిడ్డ అనుకో అన్నాడట. అంతే యవన కాంత స్త్రీ కన్నీళ్లతో ఛత్రపతి శివాజీ పాదాలు కడిగినటువంటి సంఘటన భారతీయుడి యొక్క కళ్ళ ముందు కదలాడితే ఏ విద్యార్థి అయినా ఒక తల్లిలా, ఒక చెల్లిలా, అదేవిధంగా గురువులా, ఒక పూజ్యనీయులా, ఒక స్ఫూర్తిదాతలా, ఒక అద్భుతమైనటువంటి భావన స్త్రీలకు ఇచ్చేటటువంటి సత్సాంప్రదాయ జనజాగృత భారతావని ముందడుగు వేసేటువంటి సందర్భం. ఇన్ఫాక్ట్ ట్రైనర్ గా కొద్ది మందికైనా మనం మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. అనేక రకాల సంఘటనలు, అనేక రకాల విభిన్నమైనటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఒక వక్తగా వెళ్ళినటువంటి మనము ఎక్కడైనా విద్యార్థులకు కానీ, కళాశాలలో కానీ, మరెక్కడైనా కానీ మీ గలము నుండి వచ్చేటటువంటి ఓ రమణీయమైనటువంటి మాట అక్కడ ఉన్న వాళ్ళను ఆలోచింప చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా అంత మంచి అవకాశాలు అమ్మవారు మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను లక్ష్మణ్ సార్ దగ్గరికి వెళ్తున్నాను. స్వస్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ సార్, వెరీ యూస్ఫుల్. నవే డేస్ ముందుగా మనం అనుకున్నట్టు ఇంగ్లీష్ అనేది చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ బట్ ఈ రోజుల్లో ఇంగ్లీష్ కన్నా తెలుగు అత్యంత విలువైనది. దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి మాట ఏదైతే ఉందో మీరు దాన్ని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మనం తెలుగు మాట్లాడడం వల్ల కలిగే లాభాలు అన్నీ కాదు. ఒక వక్తగా మనం ముందుకెళ్లే క్రమంలో 5x5 అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. 5 జోకులు, 5 కథలు, 5 ఇలా మీరు ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వాలని తెలియజేయడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు పద్యాలను చదవడం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది సార్ మమ్మల్ని. అసలు ఏంటి సార్ అది అంత స్పీడ్ లో ఎలా చదువుతున్నారు అని నేను నిజంగా సార్ 65th బ్యాచ్ లో కూడా నేను అసైన్మెంట్ చేశానంటే మీరు చదివిన తర్వాత విని ఎస్ సార్ ఇంత స్పీడ్ గా చదవగలిగింది, నేను కనీసం స్లోగా నేను ఎందుకు చదవలేను అని మీ సెషన్ తర్వాత నేను అసైన్మెంట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ బ్యాచ్ కూడా అంటే 65th తర్వాత 190 బ్యాచెస్, వండర్ఫుల్ జర్నీ సార్. మీ ప్రతి సెషన్ కూడా మమ్మల్ని ఏదో కొంత నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. ఈ 255th బ్యాచ్ వాళ్ళు కూడా అందరూ ఈ అసైన్మెంట్ చేస్తారు, ఎలాంటి సందేహం లేదని మనసా వాచా నమ్ముతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. శ్యామ్ సార్ వచ్చారు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. శ్యామ్ సార్. సార్ వెల్కమ్ సార్. ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం సార్. ఇక్కడ ఆనంద్ గారిని పెట్టిస్తారు. ఆనంద్ గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. శుభ సాయంకాలం సార్. ఆనంద్ గారు నమస్కారం అండి, శుభ సాయంత్రం సార్. సార్ మీరు ఎక్సలెంట్, చాలా అద్భుతంగా సార్. అంటే ఇంత సెషన్ లో మీరు మాట్లాడిన 2 ఆంగ్ల పదాలు, ఒకటి రిటైర్మెంట్ అన్నారు, ఒకటి బ్యాగ్ అన్నారు సార్. మీ మొత్తంలో నేను చాలా కీన్ గా, నేను బయట ఉన్నప్పటికీ బండి మీద వస్తూ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ క్లాస్ గురించి. వేరే చిన్న పని మీద బయట ఉన్నాను. సో నేను ఈ 2 పదాలనే నేను పట్టుకోగలిగాను సార్ ఇంత దాంట్లో. అంటే ఇంత చక్కగా మీరు తెలుగు అనేది సెషన్స్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఒక వక్తలుగా మారాలనుకుంటున్న ఈ తరుణంలో 15 ఏళ్ల అనుభవం ఉండి, అంటే మా పరిస్థితి ఎలా ఉందంటే సార్, మన మాతృభాష తెలుగు అయినప్పటికీ ఆ తెలుగులో పరిపూర్ణంగా మాట్లాడలేక అరువుకు తెచ్చుకొని ఇంగ్లీష్ ను మాట్లాడుతున్నట్టు. అంటే ఆత్మ ప్రేమతో కాకుండా పరిపూర్ణంగా మనం ఆ భాషని మాట్లాడలేక, మనం ఫీల్ అవ్వలేక ఇంగ్లీష్ ని అప్పుకు తెచ్చుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టే భావనలో మనం ఉన్నాం. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ ఒక వక్తగా ఇప్పుడు మేము కొన్ని అసైన్మెంట్స్, కొన్ని సెషన్స్ చేస్తున్నాం. దాంట్లో మాకు తెలుగు పదాలు కరెక్ట్ గా మేము వాడలేక కొన్ని ఇంగ్లీష్ పదాలని వాడుతున్నాం సార్. అంటే కూలంకుషంగా, క్షుణ్ణంగా ఒక తెలుగు భాషని ఎట్లా మళ్ళా ఔపోసన పట్టాలనేది
నా ఒక క్వశ్చన్ సార్. అంటే కొన్ని బుక్స్ కానీ సూచనలు చేస్తారా, లేదంటే ఎలా చేయాలని చెప్పి నా యొక్క క్వశ్చన్ సార్ ఇది. అనంత్ సార్, మీరు ఆల్రెడీ సన్ రైజర్స్, మీరు ఉదయిస్తున్నటువంటి సూర్యుని భావంలో ఉన్నారు కాబట్టి ఉత్తేజమైన ఆలోచనలో ఉన్నారు. ఒక్కటి సార్, ఇది అనేటువంటి ప్రత్యేకంగా ఏం లేదు. ఎప్పుడైతే మనం పద్యాలను ధారాళంగా చదివే ప్రయత్నం చేస్తామో, కరుణశ్రీ పద్యాలు కానివ్వండి, జాషువా గారి పద్యాలు కానివ్వండి, భారత రామాయణ భాగవతాల పద్యాలు కానివ్వండి, ఆ పద్యాల పైన సాధికారత వస్తే పదం పైన 100% పట్టు వస్తుంది. ఇప్పుడు నేను 100 అయిన పోయినా మా ఆనంద్ సార్ మళ్ళీ 100 అన్న సార్ అని పట్టుకుంటాడేమని చెప్పి ఆడికే ఆపి 100% పట్టు వచ్చేటువంటి అవకాశం మనకు కలుగుతుంది సార్. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక వ్యాపకంగా ప్రతి నిత్యం కూడా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటిది. ఇప్పుడు మీరు చూడండి, గజేంద్ర మోక్షంలో చాలా పద్యాలు ఉన్నాయి సార్. అదేవిధంగా దాంతో పాటుగా మనకు గజేంద్ర మోక్షంలో ఉండేటువంటి మంచి మంచి పద్యాలు కొన్ని మీరు జ్ఞాపకం చేశారు అనుకోండి, మీకు ఎక్కడైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏకపత్రాభినయాలు కూడా కొన్ని రావాలి. ఏకపత్రాభినయాలు కూడా ఇప్పుడు మీరు చూడండి, మనం అందరూ విన్నటువంటిదే. మీరు ఆచార్య దేవ ఏమంటివి జాతి నేపమున సూతసుని కింద అర్హతలు లేవంటివా, ఎంత మాట ఇలాంటివి చెప్తుంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి కొంత ఏకాగ్రతకు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పద్యాలు బాగా చదవండి సార్. ఏ పద్యాలైనా పర్వాలేదు. అదేవిధంగా కొన్ని సినిమా డైలాగ్ సంబంధించి సాయి కుమార్ డైలాగ్ ఈ మధ్యన బాగుంది. మీరు ఎక్కడైనా కళాశాల విద్యార్థులకు వెళ్తే మధ్య లోపల విద్యార్థుల కోసం ఒకటి ఆ యొక్క డైలాగులను మీరు ప్రేరేపించండి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే డైలాగ్ మీ అందరికి తెలిసినటువంటిది. దాన్ని ఎంతలో కొంత అలా చేస్తుంటే ఏంటంటే పిల్లలకు ఒక రకమైనటువంటి బూస్టప్ వస్తుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆనంద్ సార్ అక్కడ పోయి మాట్లాడిండు అంటే 500 మంది పిల్లల లోపల 499 పిల్లలు జ్ఞాపకం ఉంచుకోకపోయినా ఒక్క విద్యార్థి అయినా ఈ సన్ రైజ్ లాగా వాడు దేదీప్యమానం అవుతూనే ఉంటాడు. ఈచ్ వన్ టీచ్ టెన్ అన్న గాంధీజీ యొక్క అమూల్యమైన వాక్కులకు మనమే ప్రేరణ అవుతాం. ఆనంద్ గారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. అమ్మా సోదరిమణి గారు, విజయలక్ష్మి గారు అడగండి తల్లి. సార్ నమస్కారం సార్. అమ్మా తల్లి. క్వశ్చన్ అడగండి. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది తల్లి, మాట్లాడండి. నేను వీడియో ఆన్ చేసుకుంటే నాకు సిగ్నల్ సరిగా రావట్లేదు, అందుకే వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడుతున్నా సార్. పర్వాలేదు తల్లి. అమ్మా ఓకే సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు వాణి పాదాలు అని ఒక పద్యం చెప్పిండ్రు కదా సార్, అది మీరు రాసిందా సార్? నేను రాసుకున్న పద్యమేనమ్మా. వాణి పాదాలు పట్టిన వారికెప్పుడు అక్షరాక్షరమందున రక్ష నిలుచు, దీపకాంతుల విభవము దినదినమ్ము, జన్మ చరితార్థమౌనను సార్థకముగా. అంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే నాలుక పైన కొన్ని అక్షరాలు నాట్యమాడతాయి. మనం చెప్పేటువంటి విషయం అంతా కూడా వెలుగుమయం అవుతుంది, మన జన్మ కూడా సార్థకమవుతుంది అనేటువంటి భావనమ్మ. తేటగీతి పద్యం అది. ఓకే లక్ష్మణ్ సార్, మీ ఆత్మీయతకు ధన్యవాదములు. నేను లెఫ్ట్ గా వచ్చా, ఇంకేమైనా మాకు సూచనలు సలహాలు ఇస్తారా? ఎందుకంటే మా రామరాథోడ్ సార్ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ పూర్ణకృష్ణ గారు. థ్యాంక్ యూ రాథోడ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళా. అందుకే ముందే జ్ఞాపకం చేసుకున్నాం. కలిసి మేము ట్రైనింగ్ చేసినా మేము స్పీడ్ బ్రేకర్ల దగ్గర అయిపోయినాము. ఆ స్పీడ్ బ్రేకర్ లెక్క చేయకుండా ఎంతో స్పీడ్ గా స్ఫూర్తిదాయకంగా వెళ్తున్నటువంటి శ్యామ్ రాథోడ్ సార్ బ్యాచ్ ఇదని. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాజు సార్, మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మీతో మాట్లాడాలని. మా రాజు గారు మాట్లాడండి. ఎందుకంటే మా సోదరి ఏమని ఇచ్చిన స్నాక్స్ అన్ని ఇప్పటి వరకు టకటగా తినేసిర్రు. ఇప్పుడు కొన్ని అక్షరాలు మాకు మంచండి అందులోకి వెళ్ళి. సార్ బాగా గమనిస్తారు సార్. నిజంగా మీరు ఒక అద్భుతం సార్. ఎందుకంటే మీరు చెప్తాంటే నేను ఇంతకంటే ముందే కొంచెం ప్రిపేర్ అయ్యాం. సార్ మాకు మొన్న ఇచ్చిండు. నేను రాత్రి 11:30కు ప్రిపేర్ అవుతా అంటే మా వాళ్ళు లేచి మంత్రాలు చేస్తాను ఏందని చెప్పి అందరు లేచి వచ్చిండు సార్. అట్లున్నాయి. ఓకే సార్. రాజుగారు మొత్తం మీద సోదరి మన దగ్గరనే మాట్లాడిన వాళ్ళ పక్కింటికి దగ్గర మాట్లాడితే మాత్రం మంచిరెడ్డికి ఫోన్ చేయాల్సి వస్తుండే మరి.
అగ్గుతాంగా ఉన్నాయి సార్. 11:30కి అందరు లేచిండ్రు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు లేచిండ్రు. నలుగురు టీవీ లేపినామా మొత్తం మీద మీరు గనులే. చదువుతారు. లక్ష్మణ్ జీ, ఓకే, సార్. ధన్యవాదములు మీ ఆత్మీయతకు. శ్యామ్ రాథోడ్ సార్ ధన్యవాదములు. థ్యాంక్ నేను యూ థ్యాంక్ యూ విరమిస్తున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ అండి. యూ, ధన్యవాదాలు. సరే, మనం అందరూ లెఫ్ట్ అవుతాం సార్. లెఫ్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాము. ఇక్కడ రికార్డింగ్ సెక్షన్ ఆగిపోతుంది కాబట్టి సేమ్ లింక్ లో చేయనండి ప్లీజ్. ఒక్క నిమిషం రికార్డింగ్ బంద్ చేస్తావా? అందరూ వాటర్ బాటిల్ తెచ్చుకొని షార్ప్ 8కి వచ్చేయండి. కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది సెషను. సో త్వరగా స్టార్ట్ చేసుకుందాం. కొద్దిగా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. వాటర్ బాటిల్ ప్లస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్, గాజు గ్లాస్ అంటారా మరి ప్లాస్టిక్ గ్లాస్ అంటారా, అవతల యువతల కనబడాలి ట్రాన్స్పరెంట్ గ్లాస్. అది లేకపోతే స్టీల్ గ్లాస్ అని పట్టుకోనండి. వాటర్ బాటిల్ ప్లస్ గ్లాస్.